ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? సో, జావా ప్రోగ్రామ్ కనిపిస్తుంది. ఓకే. సో, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమో మనకి ఒక స్క్రిప్ట్ రాసుకొని, దాన్ని మనం ఒక లాజిక్ రాసుకొని, మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తది. అండ్ ఆహ్, ఇదేంటంటే జావా అనేది మనం ఒక బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఏదైనా ఒక అవుట్‌కమ్ రావాలి. అంటే ఇప్పుడు మనం 2 థింగ్స్ ఉంటాయి. ఏదైనా ఒక అప్లికేషన్ తయారవ్వాలి అంటే బేసిక్‌గా మనకి ఒక 4 నెసెసరీ థింగ్స్ అనుకోండి. ఒకటేంటి, ఇప్పుడు మనం ఫేస్‌బుక్ టెస్ట్ చేయాలన్నా, అమెజాన్ టెస్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే బేసిక్‌గా ఇప్పుడు ఈ అమెజాన్ అనే సైట్ వాళ్ళు బిల్డ్ చేయాలంటే ముందు వాళ్ళకి యూఐ, మన కంటికి యూజర్స్ వాడుకోవడానికి యూఐ తయారు చేయాలి. సో, ఈ యూఐ తయారు చేయడానికి వాడే ప్రోగ్రామింగ్ ఏంటి అంటే హెచ్‌టిఎంఎల్, జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్, ఇంకా రకరకాల ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. అందులో కూడా రియాక్ట్ జేఎస్ అని ఇంకోటి ఉంటది. యాంగులర్ అని ఉంటది. సో, ఆ ఫ్రేమ్‌వర్క్స్ వాళ్ళు వాడుకొని దే విల్ డూ ది యూఐ పార్ట్. సో, యూఐ అంటే ఏంటి మీనింగ్? యూజర్ ఇంటర్ఫేస్. సో, మనం ఏదైనా ఒక బటను, ఒక డ్రాప్ డౌన్, ఒక లింక్, ఒక లోగో, ఇమేజ్ ఇవి పెట్టడానికి అండ్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే సమ్ యాక్షన్ జరగడానికి అక్కడి వరకే యూఐ పార్ట్ అనమాట. బట్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది వెనక అనేది కమ్స్ అండర్ అవర్ మెయిన్ లాజిక్. సో, ఆ మెయిన్ లాజిక్ దాన్ని ఏమంటాం మనము, ఈ కాలంలో అయితే అందరూ ఏపీఐస్‌తో తయారు చేస్తున్నారు కాబట్టి మనం వాటిని ఏపీఐస్ అని అంటాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ బుక్స్ అనే ఒక విషయాన్ని మనం సెర్చ్ చేసినప్పుడు, ఈ యూఐ ఏం చేస్తదంటే ఇక్కడ నేను సెర్చ్ సింబల్ కొట్టగానే సెర్చ్ అనే ఏపీఐని కాల్ చేస్తది. ఒక సర్వీస్‌ని కాల్ చేస్తది. సో, సెర్చ్ ఏపీఐ ఏం చేస్తదంట ఎళ్లి బుక్ డేటాబేస్‌కెళ్తది. సో, డేటాబేస్‌లోకెళ్ళి బుక్స్ అనేది ఏదైనా దాని లిస్ట్‌లో ఉంటే, ఆ బుక్స్ అన్నిటిని మనకి రిటర్న్ చేస్తది అనమాట. సో, రిటర్న్ చేసిన అవుట్‌పుట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా ఎక్కడుంటది? ఒక సర్వర్‌లో ఉంటది. కోడ్ అంతా ఎక్కడ డిప్లాయ్ చేస్తారు? ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేస్తారు. సో, ఈ 4 లేయర్స్ ఉంటాయి. బేసిక్‌గా ఏమంటారంటే 3 లేయర్స్ మెయిన్‌గా యూఐ, మిడ్ లేయర్ అండ్ బ్యాక్ ఎండ్ లేయర్. సో, బ్యాక్ ఎండ్ లేయర్‌లో మనకి ఏపీఐస్ అండ్ డేటాబేస్ ఉంటది. ఫ్రంట్ ఎండ్‌లోనేమో యూఐ ఉంటది. మిడిల్ వేర్ అంటే మనం ఎక్కడైతే ఈ సర్వర్స్ అయన్నీ డిప్లాయ్ చేస్తున్నామో దాన్ని వి కాల్ ఇట్ as మిడిల్ వేర్. సో, ఇప్పుడు ఎలా జరిగిద్ది ఒక ఫ్లో చూపిస్తాను. ఇప్పుడు మనకి బుక్స్ అన్నీ ఫోన్ ఉండాలా? ఫోన్స్ అని టైప్ చేశాను. రైట్ క్లిక్ చేసి మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే బేసిక్‌గా మీరు ఏ వెబ్‌సైట్‌కైనా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఒక స్ట్రక్చర్ కనిపిస్తది. సో, ఈ స్ట్రక్చర్‌ని మనం హెచ్‌టిఎంఎల్ స్ట్రక్చర్ అని అంటాం. సో, ఈ స్ట్రక్చర్ వల్ల మనకి ఇక్కడ ఫీల్డ్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెర్చ్‌ని ఇన్స్పెక్ట్ కొట్టాననుకోండి. ఆ సెర్చ్ బటన్ తయారవ్వడం కోసం వాళ్ళు రాసుకున్న ఒక లాజిక్. సరే, ఒక ఇన్పుట్ ఫీల్డ్ రాసుకున్నారు. అది ఆఫ్ టైప్ సబ్మిట్ అంటే క్లిక్ చేయగానే డేటా అనేది సబ్మిట్ అవుతుంది. సో, ఇది హెచ్టిఎంఎల్. కానీ ఇప్పుడు దీనికి ఇక్కడ చాలా కలరింగ్, ఫాంట్, డిజైన్, ఇప్పుడు ఫోన్లో ఓపెన్ చేస్తే ఒకలాగా, క్రోమ్లో ఓపెన్ చేస్తే ఒకలాగా, ఒక్కొక్క బ్రౌజర్ స్టైల్స్ ఉంటాయి కదా. సో, స్టైలింగ్ అన్నిటిని మనం ఇక్కడ చూడొచ్చు స్టైల్స్ దగ్గర. సో, దీన్ని మనము సిఎస్ఎస్ అని అంటాం అనమాట. అండ్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఫ్రంట్ ఎండ్లో ఆపరేషన్స్ జరుగుతాయో వాటిని మనం జావా స్క్రిప్ట్ కానీ, యాంగులర్ ఫ్రేమ్వర్క్ కానీ, లేకపోతే రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్వర్క్ కానీ వాడు రాస్తారు. సో, అదంతా మనకి ఇలా కన్సోల్లో కనిపిస్తుంది వాటికి సంబంధించిన ఎర్రర్స్. అండ్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ ఒక బటన్ని క్లిక్ చేస్తున్నానో, ఏం చెప్పాను, బ్యాక్ ఎండ్లో ఒక సర్వీస్ కాల్ అయింది. సర్వీస్ కాల్ అయినప్పుడు అది ఏమైంది, అది డేటాబేస్కి వెళ్ళి చెక్ చేస్తుంది మనం ఇచ్చిన డేటా ఉందా లేదా అని. సో, ఇప్పుడు ఇంకా సెర్చ్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ చాలా ఆపరేషన్స్ జరిగినాయి కదా. సో, అమెజాన్ అనేది చాలా పెద్ద వెబ్సైట్ కాబట్టి చాలా ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం క్లిక్ చేయగానే డేటా ట్రిగ్గర్ అవ్వడానికి, ఇమేజెస్ లోడ్ అవ్వడానికి ఇలా రకరకాల ట్రిగ్గర్స్ ఉంటాయి. ఆ ట్రిగ్గర్స్ అన్నీ కాకుండా మనం మెయిన్‌ది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ మనకు అక్కర్లేదు ఈ నంబర్స్ అవన్నీని. ఇప్పుడు ఒక మెయిన్ క్వెరీ ట్రిగ్గర్ అయిద్ది. అవి ఇలా ఉంటాయి అన్నమాట. జనరల్‌గా ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా. సో, ఈ కర్లీ బ్రేసెస్‌లో ఉన్నవి సర్వీసెస్ ట్రిగ్గర్ అయ్యేవన్నమాట. కానీ ఇందులో ఇన్నిట్లో చూడడం కష్టం. ఒక నార్మల్ వెబ్సైట్‌కి వెళ్దాం. దేనికి వెళ్దాం? లెట్స్ గో టు
సో ఇప్పుడు నేను దీన్ని క్లియర్ కొట్టాను, ఇక్కడ ఎక్సలెంట్ సెలెక్ట్ చేశాను, ఓట్ కొట్టాను. సో ఇక్కడ నేను ఓట్ కొట్టగానే ఓట్ అనే ఒక సర్వీస్ కాల్ అయింది. సో ఇక్కడ మనకి ఒకవేళ మనం రిజిస్టర్ అయ్యి ఉంటే, మనం లాగిన్ అయ్యి ఉంటే అప్పుడు మనం ఓట్ చేసేవాళ్ళం, లేకపోతే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏదైతే ఎర్రర్ మెసేజ్ వస్తుందో దాన్ని తెచ్చి మనకి యూఐలో చూపిస్తారు జనరల్గా. సో లాజిక్ రాయడం అంతా కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ చేస్తారు. ఈ ఫ్రంట్ కనిపించే మొత్తం అప్లికేషన్ యూఐ డెవలపర్స్ డెవలప్ చేస్తారు. డెవాప్స్ టీమ్ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే మనకి ఇదంతా ఎక్కడ డిప్లాయ్ అవ్వాలి ఆ సర్వర్స్ అన్నిటికి వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో మనం ఏం జరుగుతుంది వెనక అని చూడాలంటే మనం ఇలా నెట్వర్క్ ట్యాబ్కి వచ్చి కూడా చూడొచ్చు. సో అసలు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, సెలీనియం అనేది యూఐ ఆటోమేషన్ టూల్ అనమాట. సో యూఐ ఆటోమేషన్ అంటే ఇట్ కెన్ ఓన్లీ ఆ యూఐ ఆటోమేషన్లో కూడా ఇట్ కెన్ ఓన్లీ ఆటోమేట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అనమాట. సో వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే విచ్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ అ బ్రౌజర్. సో క్రోమ్లో కానీ, ఎడ్జ్లో కానీ, ఫైర్ఫాక్స్లో కానీ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్లో మీరు ఒక యూఆర్ఎల్ హిట్ చేసి ఏదైతే అప్లికేషన్ ఓపెన్ అవుతుందో దాన్ని మనం వ్యాలిడేట్ చేయడానికి మాత్రమే సెలీనియం అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అది చెప్పిన వెనక బ్యాక్ ఎండ్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్కి వేరే టూల్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనము మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకునేటప్పుడు 2 టర్మ్స్ నేర్చుకున్నాం: ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, అండ్ ఆల్సో రిగ్రెషన్ టెస్టింగ్ అని ఒక వర్డ్ నేర్చుకున్నాం. గుర్తున్నాయా 3 వర్డ్స్? వాట్ ఈజ్ రిగ్రెషన్, వాట్ ఈజ్ ఫంక్షనల్, అండ్ వాట్ ఈజ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్? Yes or no? హలో. గుర్తున్నాయండి. సో ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? నార్మల్‌గా నాన్ ఫంక్షనల్‌లో అంటే మనం పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ పర్పస్. యా. సో నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో మనం అదర్ ఆస్పెక్ట్స్ అదర్ దాన్ దట్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే నథింగ్ బట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయడం ఇస్ ఫంక్షనల్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్ ఇస్ అదర్ దాన్ దట్ మనం సెక్యూరిటీ మీద, యూజబిలిటీ మీద, పర్ఫార్మెన్స్ మీద, యాక్సెసిబిలిటీ మీద మనం వ్యాలిడేట్ చేస్తుంటే ఇట్ కమ్స్ అండర్ నాన్ ఫంక్షనల్. రిగ్రెషన్ అంటే ఏంటి? అంటే ఏదన్నా డెవలపర్ అప్లికేషన్‌లో చేంజ్ చేసినప్పుడు మనకి డిప్లాయ్‌మెంట్ అయ్యాక మనకి నోటిఫై చేస్తారు. ఓకే. అంటే చేంజెస్ ఇంపాక్ట్ అవ్వకూడదు ఆ అప్లికేషన్. సో ఇప్పుడు డెవలపర్ ఏమైనా చేంజెస్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా డిఫెక్ట్ మనం కనిపెట్టి దాని రీటెస్టింగ్ అయిపోయి మన దగ్గరికి వచ్చినప్పుడు, టు మేక్ షూర్ దట్ ఎగ్జిస్టింగ్ ఏవి బ్రేక్ అవ్వలేదు అనడానికి రిమైనింగ్ టెస్ట్ సినారియోస్, ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీకి సరౌండింగ్లో ఉండే సినారియోస్ కూడా మనం వెరిఫై చేస్తాం. బికాజ్ ఏవైతే చేంజ్ చేశాడో దాన్ని మనం ఫంక్షనల్ టెస్టింగ్లో కవర్ చేసేస్తాం కదా. ఇప్పుడు పలానా ఈ బటన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనుకోండి పేజ్లోని, ఇది ఇంట్రడ్యూస్ చేసామనే రిక్వైర్మెంట్ మనకు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ బటన్ సెర్చ్ చేసేస్తాం, చెక్ చేసేస్తాం. బట్ ఈ బటన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ లేఅవుట్ మారిపోయి ఉండొచ్చు, లేకపోతే కింద ఈ బటన్స్ పనిచేస్తున్నాయా లేదా, అలా దాని సరౌండింగ్ సినారియోస్ని కూడా మనం వెరిఫై చేయడం ఇస్ రిగ్రెషన్ టెస్టింగ్. ఓన్లీ ఇచ్చిన ఫంక్షనాలిటీ, ఇచ్చిన రిక్వైర్మెంట్ని మాత్రమే మనం టెస్ట్ చేసేది ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే. సో ఇప్పుడు సెలీనియం అనేది ఇట్ హెల్ప్స్ అస్ టు డూ ద ఫంక్షనల్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఆన్ యూఐ. ఓకే. అయితే ఇప్పుడు ఈ సెలీనియంలో ఏమైందంటే, జనరల్గా దాని హిస్టరీ గురించి మాట్లాడుకోవాలి అనేసి అంటే, సెలీనియంని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అన్ ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మన ఎక్లిప్స్ అనేది మనకు ఒక టూల్ ఎలాగా, విచ్ ఇస్ ఈజీ. మనకి ఎక్లిప్స్ వల్ల యూజ్ ఏంటి, మనం ఈజీగా కోడ్ రాసుకోవడానికి, రన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలానే సెలీనియం ఐడిగా వచ్చినప్పుడు అది ఎలా వచ్చిందంట, ఇట్ కేమ్ యాజ్ ఎ ప్లగ్ఇన్ టు ద ఫైర్ఫాక్స్ బ్రౌజర్కి ఒక ప్లగ్ఇన్ లాగా కనిపెట్టారంట. అది కూడా అది ఏం చేసేది అనేసి అంటే, ఇట్ ఈస్ అ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్. సో
ఆటోమేషన్ అంటే ఏంటి? చేసే ప్రతి పనిని మనం మళ్ళీ మళ్ళీ చేయకుండా ఒకసారి లాజిక్ రాసి అది ఎగ్జిక్యూట్ చేయడాన్నే మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఆటోమేషన్. సో, ఆటోమేషన్‌లో ఫస్ట్ ఆటోమేషన్ కనిపెట్టినప్పుడు అది ఎలా ఉంది అనేసంటే ఇలా ఒక ఒక ప్లగిన్ లాగా అనమాట. ఇప్పుడు మనం ఆహ్, ఈ క్రోమ్ వెబ్ స్టోర్‌లో ఎలా అయితే మనం ప్లగిన్ యాడ్ చేసుకోవచ్చో, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో, అలా మనకి సెలీనియం ఐడీ అనేది కనిపెట్టారు. సో, ఐడీ ఎలా ఉండేదంటే ఇదొక రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్. అంటే మీనింగ్ ఏంటి అనేసంటే ఇక్కడ ఈ రెడ్ బటన్ ఉందా? సో, ఇక్కడ రికార్డ్ క్లిక్ చేసేవాళ్ళు. రికార్డ్ క్లిక్ చేసి ఇప్పుడు నేను అమెజాన్ టెస్ట్ చేయాలనుకో, అమెజాన్ ఓపెన్ చేసి లేకపోతే గూగుల్ సెర్చ్ చేయాలంటే గూగుల్‌లో మనకు కావాల్సిన యాక్షన్స్ అన్నీ చేసి టైప్ చేసి క్లిక్ చేసి అవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అది మన యాక్షన్స్‌ని రికార్డ్ చేసుకునేది. లైక్ ఎక్కడ క్లిక్ చేసాము, ఓపెన్ చేసాము, అలా నోట్ చేసుకునేదనమాట. సో, ఇలా నోట్ చేసుకొని మనం దాన్ని రిపిటేటివ్‌గా కొన్ని చేంజెస్ చేసుకొని వాడుకునేవాళ్ళం. సో, ఈ కమాండ్స్ అన్నిటిని మనం ఏమనేవాళ్ళం అంటే వి కాల్ దెమ్ యాస్ సెలెనీస్ కమాండ్స్. సో, ఇది ఫస్ట్ క్రోమ్‌కి రాలేదు. ఇట్ కేమ్ యాస్ ఎ ఎక్స్‌టెన్షన్ టు ఫైర్‌ఫాక్స్ అనమాట. సో, ఆ తర్వాత మరి దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? అప్పుడు అది ఓన్లీ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌కి మాత్రమే పనిచేసేది. అండ్ ఆల్సో కొన్ని ఆపరేషన్స్‌ని మాత్రమే మనం ఆటోమేట్ చేయగలం. లైక్ రకరకాల టెస్ట్ డేటా డిఫరెంట్ టెస్ట్ డేటాతో తయారు చేయడం అవ్వదు. ఒక రిపోర్ట్ చూడడం అవ్వదు. సో, అలాంటి డిసడ్వాంటేజెస్ అన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి అండ్ కస్టమైజేషన్ కూడా ఎక్కువ చేయలేం. మనం అదేది రికార్డ్ చేసి యాక్షన్ పెట్టుకుంటుందో అదే మనం పెట్టుకోగలుగుతాం. వెరీ ఫ్యూ కస్టమైజేషన్స్ దట్ వీ కెన్ డూ. సో, దానివల్ల ఏం చేశారంటే సెలీనియం ఐడీ నుండి దే హ్యావ్ మూవ్ టు సెలీనియం ఆర్‌సీ. సో, ఆర్‌సీ అనేది ఏంటంటే రిమోట్ కంట్రోల్. సో, ఆ రిమోట్ కంట్రోల్ ఎలా ఉండేది అనేసంటే ఇదొక ఇప్పుడు మనం నేర్చుకుంటున్నట్టే లైక్ జావాలో గానీ, సి షార్ప్‌లో గానీ, పైథాన్‌లో గానీ ఏదైనా ఒక లాంగ్వేజ్‌లో రాసుకునేవాళ్ళం. కానీ రాసుకున్నప్పుడు ఇప్పుడు సెలీనియం ఏం ఏం చేస్తదని చెప్పాను, ఆటోమేటిక్‌గా మనం రాసుకున్న లాజిక్ బట్టి బ్రౌజర్ ఓపెన్ చేసి అదే టైప్ చేసుకొని, అదే క్లిక్ చేసుకొని అదే అంతా చేస్తది. సో, అది చేయడానికి కోసం మధ్యలో ఒక రిమోట్ కంట్రోల్ సర్వర్ ఉండేది. సో, ఫస్ట్ మనం రాసుకున్న కోడ్ ఈ రిమోట్ కంట్రోల్ సర్వర్‌కెళ్ళి, ఈ రిమోట్ కంట్రోల్ సర్వర్ నుండి ఆ డ్రైవర్‌కెళ్ళి, ఆ డ్రైవర్‌లో అది ఓపెన్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యేది. సో, దీనివల్ల ఏమైపోయిందంటే ఈ మిడిల్ లేయర్ వల్ల చాలా ఎక్కువ టైం పట్టేసేదనమాట. అండ్ ఆల్సో ఓన్లీ ఫ్యూ బ్రౌజర్సే, ఓన్లీ ఫైర్‌ఫాక్స్, సఫారీలో కొన్ని బ్రౌజర్స్‌ని మాత్రమే సపోర్ట్ చేసేది. సో, లేటర్ ఏం చేశారు, ఇప్పుడు ఈ సర్వర్ ఇష్యూ కూడా రిజాల్వ్ చేయడానికి దే హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ సెలీనియం రిమోట్ కంట్రోల్ టు సెలీనియం వెబ్ డ్రైవర్, విచ్ ఈస్ వాట్ వి ఆర్ లెర్నింగ్ టుడే. సో, మనం వెబ్ డ్రైవర్ అనేది ఇప్పుడు కరెంట్ మార్కెట్ యూజ్‌లో ఉంది. సో, సెలీనియం వెబ్ డ్రైవర్ ఎలా ఉంటది అనేసంటే అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా రాసుకోవచ్చు. బేసిక్‌గా సి షార్ప్, పైథాన్, జావా, పర్ల్, రూబీ ఏదైనా సపోర్ట్ చేస్తది. అండ్ మనం రాసుకున్న కోడ్ అనేది ఏమైద్ది అంటే దాన్ని ఒక వైర్ ప్రోటోకాల్ అని అంటారనమాట. సో, ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ మనం రాసుకున్న కోడ్ అంతా ఒక సెక్యూర్డ్ లైన్‌లో ఎళ్తున్నట్టు. సో, అదేం చేసిద్ది అక్కడ నుండి ఎళ్లి ఇప్పుడు ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి సమ్‌వన్ హూ ఈస్ రన్నింగ్ ఇట్ కదా! అది ఆ యాక్షన్స్ బ్యాక్ ఎండ్‌లో చేయడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా! సో, యూ కెన్ ఇమాజిన్ దట్ దిస్ బ్రౌజర్ డ్రైవర్స్ ఆర్ లైక్ రోబో అనమాట. సో, మీరు రన్ చేసినప్పుడు కూడా మీకు కోడ్ నెక్స్ట్ చూపించినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్యాబ్ కనిపిస్తదనమాట. ఒక హెడ్డింగ్ లైక్ దిస్ క్రోమ్ ఈస్ ఆటోమేటెడ్ ఈస్ మేనేజ్డ్ బై అన్ ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ అని. సో, అది ఏం చేస్తదంటే రియల్‌గా ఇప్పుడు మనం వాడే ఈ బ్రౌజర్‌లో రన్ అవ్వదు కోడ్. ఇంకో బ్రౌజర్ ఓపెన్ అయిద్ది క్రోమ్‌ది. సో, వాటిని మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాస్ డ్రైవర్స్. సో, డ్రైవర్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ ఎ రోబోస్ విచ్ విల్ ఆటోమేటికల్లీ డూ దోస్ యాక్షన్స్ అనమాట. సో, ఆహ్, ఈ బ్రౌజర్ డ్రైవర్స్ వల్ల మనకు ఆ రియల్ బ్రౌజర్స్ ఓపెన్ అయ్యి అక్కడ మనకి ట్రిగ్గర్ అయ్యి మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్‌పుట్ వచ్చేది. సో, ఇదంతా జరిగేటప్పుడు క్రోమ్ అనేది ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉండిద్ది సమ్ టైమ్స్. వీక్లీ అప్డేట్ అవుతూ ఉంటది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ క్రోమ్, ఎనీ బ్రౌజర్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే విల్ అప్డేట్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ. సో, ఇప్పుడు సెలీనియం
మనం ప్రెజెంట్ సెలీనియం 4 వెర్షన్‌లో ఉన్నాము. దీనికి ముందు సెలీనియం 3 ఎక్కువ ఫేమస్. సో, ఐడీఈ అండ్ రిమోట్ కంట్రోల్ 1, 2 అయితే సెలీనియం 3 అనేది వెబ్ డ్రైవర్. సో, వెబ్ డ్రైవర్‌లో ఏంటి అనేసంటే ఏ బ్రౌజర్‌దైతే మనం రన్ చేస్తున్నామో దానికి సంబంధించిన డ్రైవర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాల్సొచ్చేది. ఇండివిడ్యువల్‌గా మనం డౌన్‌లోడ్ చేసుకొని మన సిస్టమ్‌లో ఏ వెర్షన్ ఉందో దానికి సంబంధించిన ఆ డ్రైవర్‌ని మనం గూగుల్‌లో వెతికి డౌన్‌లోడ్ చేసుకొని మన ప్రాజెక్ట్‌లో యాడ్ చేసుకొని అప్పుడు మనం స్క్రిప్ట్ రాయాల్సొచ్చేది. సో, దీనివల్ల ఏంటి ఇప్పుడు ఎప్పుడు బ్రౌజర్ మారిపోయినా కూడా మనకు కష్టం కదా! సో, దానికోసం సెలీనియం 4లో ఏం చేశారంటే మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ డౌన్‌లోడింగ్ ద బ్రౌజర్స్ ఇన్‌బిల్ట్ సెలీనియంలోనే ఏ బ్రౌజర్ వెర్షన్‌కైనా మేనేజ్ చేసేలాగా ఒక లాజిక్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో, నౌ మన వర్క్ బికేమ్ వెరీ ఈజీ. వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ డౌన్‌లోడింగ్ దోస్ డ్రైవర్స్ యాస్ వెల్. సో, ఇప్పుడు మనము ఈ అది కోడ్ ఎలా రాయాలో చూపిస్తాను. బట్ థియరీ చూద్దాం ఇవాళ. సో, ఈ డ్రైవర్ ఇలా వచ్చింది కదా! ఇప్పుడేంటి ఒక్కసారి మనం ఒక లాజిక్ రాసినప్పుడు ఒక డ్రైవర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ డ్రైవర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తుంటే అది ఓన్లీ క్రోమ్ బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ అయిద్ది. నేను ఎడ్జ్ డ్రైవర్‌లో వర్క్ చేస్తుంటే ఎడ్జ్ డ్రైవర్‌లో వర్క్ అయిద్ది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 500 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. సో, 500 టెస్ట్ కేసెస్‌ని నేను రన్ చేయాలి. నేను నా ఒక్క కంప్యూటర్‌లోనే రన్ చేస్తున్నాను అనుకోండి. ఇట్ విల్ టేక్ అరౌండ్ మోర్ దాన్ ఒక 3 అవర్స్ లేకపోతే 2 అవర్స్ వేసుకోండి. 2 అవర్స్ సమ్ టైం పడుతుంది. బట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఇట్ అప్పుడు మనం ఏం చేయొచ్చు ఒక మెషిన్లో కాకుండా డిఫరెంట్ మెషిన్స్లో అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. దానికోసం మనం సెలీనియం గ్రిడ్ వాడతాం అనమాట. సో, సెలీనియం మెషిన్ అంటే లైక్ ఇంకేదో మెషిన్ ఇంకో ల్యాప్టాప్ మనం పెట్టుకొని అందులో రన్ చేయడం కాదు. ఈ సిస్టంలోనే ఇంకొక నోడ్ హబ్ అండ్ నోడ్ అంటారనమాట. సో, మన సిస్టమ్ ఒక సెంటర్ పాయింట్ అయితే దీనిలోనే 2 డివైడ్ అయిపోయి మనం ఎన్ని గ్రిడ్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని నోడ్స్ క్రియేట్ అయిపోయి అన్ని బ్రౌజర్స్‌లోనే ఇది ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ అయిద్దనమాట. దాన్ని వి కాల్ ఇట్ యాస్ సెలీనియం గ్రిడ్. దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయం. వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ సెలీనియం వెబ్ డ్రైవర్. జస్ట్ నేమ్ తెలియాలి. గ్రిడ్ ఈస్ ఫర్ ప్యారలల్ రన్. సెలీనియం రిమోట్ కంట్రోల్ యూజ్డ్ టు హ్యావ్ ఎ సర్వర్ ఇన్ బిట్వీన్. అండ్ దానిలో ఏంటంటే మనకు ఆ సర్వర్ వల్ల స్లో ఎగ్జిక్యూషన్ ఉండేది. ఈవెన్ దో ఇట్ ఈస్ సపోర్టింగ్ సమ్ బ్రౌజర్స్. బట్ సెలీనియం వెబ్ డ్రైవర్ సపోర్ట్స్ మోర్ బ్రౌజర్స్. సెలీనియం ఐడి అనేది అసలు రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ ఒకటే ఉండేది కాబట్టి. సో, వై సెలీనియం మనకి మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి అట్ ప్రెజెంట్. అండ్ ఈ మధ్య కాలంలో లైక్ నేను జాబ్ జాయిన్ అయినప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ సెలీనియం వాజ్ ద మోస్ట్ ట్రెండింగ్ టూల్ అప్పట్లోనే. అంతకుముందు యూఎఫ్టీ ప్రొట్రాక్టర్ అని కొన్ని ఉండేవి సెలీనియం ముందు. సో, ఆ తర్వాత సెలీనియం వాజ్ గుడ్ ఇంటూ ద మార్కెట్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సెలీనియంతో పాటు వీ హ్యావ్ సమ్ అదర్ కాంపిటీషన్ ఇచ్చే టూల్స్ కూడా ఉన్నాయి మనకి. లైక్ సైప్రస్ ఉంది. వీ హ్యావ్ టాస్కా యాజ్ వెల్. మళ్ళీ మనకి ప్లేరైట్ ఉంది. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి సెలీనియం ఎలాంటి టూలో ఇవి కూడా అలాంటి టూల్సే. అండ్ అవి కూడా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోనే రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ జావా, అవి కూడా జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ ద టూల్ లాంగ్వేజ్ రాసుకోవచ్చు. బట్ మనం ఎందుకంటే ఇప్పుడు అవి ఇంకా అప్కమింగ్ స్టేజెస్లోనే ఉన్నాయి. ఇఫ్ యూ నో వన్ టైప్ ఆఫ్ టూల్ రిమైనింగ్ మీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఇప్పుడు మీరు సెలీనియం నేర్చుకున్న సైప్రస్ నేర్చుకోవడానికి మీకు ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు 3 months పడితే మీకు 10 daysలో వచ్చేస్తుంది. బికాజ్ యూ నో వాట్ వీఆర్ డూయింగ్, వాట్ ఈజ్ ఆటోమేషన్ అనేది. అండ్ జావానే ఎందుకు అనేసి అంటే బేసికల్లీ దీన్ని ఇండియాలో అయితే ఎక్కువ జావాతో జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి బేసిక్గా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మన ఇండియాలో అయితే క్లయింట్స్ అనేవాళ్ళు యూఎస్ బేస్డ్ ఉంటారు కాబట్టి యూఎస్లో జావా ఎక్కువ నడుస్తుంది మార్కెట్లోని. బట్ నీకు త్రివేణి ఏంటంటే సి షార్ప్ కూడా ఈక్వల్ అమౌంట్ తీసుకుంటుంది మార్కెట్లోని. జావాకి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో సి షార్ప్కి కూడా అన్ని ఓపెనింగ్స్ ఉంటాయి. అక్కడ ఓపెనింగ్స్ అన్ని ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? కొన్ని ప్రాజెక్ట్స్‌లో సి షార్ప్ వాడుతున్నారు, కొన్ని ప్రాజెక్ట్స్‌లో జావా వాడుతున్నారు అని కదా మీనింగ్. సో, అది. సో, ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ కూడా సి షార్ప్ బేస్డే. సో, డిఫరెన్స్ ఏంటి అనేసంటే వెరీ మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. మన ఇప్పుడు మనం ఏంటి మావెన్ ప్రాజెక్ట్ వాడతాం కదా! ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంటే సో, అక్కడ మావెన్ ప్రాజెక్ట్ బదులు వి విల్ బి క్రియేటింగ్ సమ్ డాట్ నెట్ బేస్డ్ ప్రాజెక్ట్.
ఇక్కడ మనం ఒక కమాండ్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డ్రైవర్ అని రాస్తే అక్కడ ఏదైనా ఇంటర్ఫేస్‌కి మనం రాయాలనుకోండి, మనం మామూలుగా క్లాస్ నేమ్‌లానే ఇచ్చేస్తాం కదా! సి షార్ప్‌లో అయితే ఐ పెడతాం ఇంటర్ఫేస్‌కి ముందు. ఐ వెబ్ డ్రైవర్ అలాగా. సో, మైన్యూట్ డిఫరెన్సెస్ బట్ ఇట్స్ ఫైన్. ఈజీగానే వచ్చేస్తది. ఇక్కడి వరకు అసలు కొంచెమైనా అర్థమైందా? ఈ సెలీనియం ఎందుకు వాడతాము అనేది? అయిందండి. అర్థమైందక్క. ఓకే. నౌ ఇవాళ ఒక శాంపుల్ కోడ్ అసలు రన్ చేసి చూపిస్తాను. బట్ అది ఇన్‌స్టాలేషన్ అది చెప్తాను. లాజిక్ మాత్రం రేపు రాసుకుందాం. ఓకే. సో, మీరేం చేయాలంటే ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. మావెన్ ప్రాజెక్ట్. క్రియేట్ చేసుకున్న తర్వాత నేనే క్రియేట్ చేస్తాను. ఫైల్ న్యూ ప్రాజెక్ట్ మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇంటర్నల్‌కి వెళ్తాము. 1.1 సెలెక్ట్ చేస్తాము. ఇక మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలి. ఫినిష్ కొడితే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మీరు ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ గమనిస్తే అంతకుముందు మనం ఆల్రెడీ చూసాం బట్ చెప్తున్నా. సో, మనకి 2 ఫోల్డర్స్ ఉంటాయి. సోర్స్ మెయిన్ ఫోల్డర్, సోర్స్ టెస్ట్ ఫోల్డర్. సో, టెస్ట్ ఫోల్డర్లో వీ విల్ మెయిన్లీ రైటింగ్ అవర్ సెలీనియం స్క్రిప్ట్స్ అనమాట. సో, ఇక్కడ మనం ఇది క్రియేట్ చేసుకుంది వీ హ్యావ్ టు చెక్ ఆన్ అవర్ జావా వర్జన్ అండ్ కంపైలర్ వర్జన్ కూడా. బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, లైబ్రరీ సెలెక్ట్ చేసి రిమూవ్ కొట్టాలి. యాడ్ లైబ్రరీ, జారీ సిస్టమ్ లైబ్రరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫినిష్, జావా కంపైలర్ అప్లై కొట్టింది. జావా కంపైలర్లో 1.8 అనేది పెట్టుకోవాలి. సో, ఇది ఇప్పటివరకు మనం చేసింది. సో, చేసినప్పుడు ఇక్కడ మనం ఏంటి జేఆర్ఈ అనేది జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో, ఇట్ గివ్స్ ఓన్లీ ద కోడ్ విచ్ ఈస్ నెసరీ ఫర్ జావా. ఇప్పుడు మీరు ఏదైతే మనం కోడ్స్ వాడుతున్నామో అవన్నీ కూడా ఈ జావా జార్స్ నుండి వస్తున్నాయి అన్నమాట. మన కలెక్షన్స్ కానీ ఎక్సెప్షన్స్ కానీ అవన్నీ కూడా ఈ జేఆర్ఈ లైబ్రరీ నుండి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకి ఏదైనా ఒక అడిషనల్ సాఫ్ట్వేర్ మన దానిలో కావాలి అనేసి అంటే అప్పుడు మనం దాన్ని pom.xml ఫైల్ అని ఒక ఫైల్ ఉంటుంది మావెన్ ప్రాజెక్ట్లోని. సో, ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ మన డిపెండెన్సీస్ అని ఉంటుంది. సో, ఇది డిపెండెన్సీస్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎక్కడైతే ఫ్రంట్ స్లాష్ ఉంటుందో దాన్ని మనం క్లోజింగ్ ట్యాగ్ అంటాం. అంటే ఇక్కడ డిపెండెన్సీస్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. సో, దీని మధ్యలో వీ హ్యావ్ టు పేస్ట్ అవర్ రిక్వైర్డ్ డిపెండెన్సీస్. ప్రస్తుతానికి ఆ జే యూనిట్ తీసేయండి. తీసేసి ఇక్కడ మనం ఏం చేయాలి అనేసి అంటే ఇప్పుడు మనకి సెలీనియంకి సంబంధించిన స్క్రిప్ట్ కదా, మనం సెలీనియం టూల్ కదా కావాలి. సో, ఇప్పుడు ఎక్కడ మనం సెలీనియంకి సంబంధించినది లేదు. ఇప్పుడు మావెన్ డిపెండెన్సీస్లో ఇందా జే యూనిట్ ఉంది కాబట్టి జే యూనిట్ జార్ ఒకటే కనిపిస్తుంది. జేఆర్ఈ అంటే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ జావా. సో, జావాకి సంబంధించిన జార్స్ అన్నీ ఉన్నాయి. జార్ అంటే నథింగ్ బట్ కంబైన్డ్ కోడ్ అనమాట. కోడ్ అంతా కలిపి ఒక దానిలో పెడితే దాన్ని జార్ అంటాం అంతే జావాలో అయితే. అదే సి షార్ప్లో అయితే న్యూగెట్ ప్యాకేజెస్ అని అంటాం. ఓకే. సో, ఇప్పుడు ఈ డిపెండెన్సీస్లో మనం కోడ్ పెట్టుకోవాలి కదా. సో, పెట్టుకోవాలి అనేసి అంటే మనకు ఆ సెలీనియం టూల్ కావాలి కాబట్టి యూ హ్యావ్ టు జస్ట్ గో అండ్ సర్చ్ ఫర్ సెలీనియం మావెన్ డిపెండెన్సీ అని మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో
ఇక్కడ మీకు mavenrepository.com అని ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. సో దానిలోకి వెళ్తే మన సెలీనియం జావాలోని ఇక్కడ చాలా వర్జన్స్ ఆఫ్ సెలీనియం కనిపిస్తుంది మనకి. సో మనం 3 నుండి కదా అని చెప్పాను. సో సెలీనియం 3 నుండి వీఆర్ మోస్ట్లీ ఇంటూ ద వెబ్ డ్రైవర్ వర్షన్. సో దానిలో మేము ఎక్కువ 3.14 1.59 వాడేవాళ్ళం. సో ఇందులో ఏంటంటే అప్పుడు మనం చెప్పాను కదా జార్స్ డ్రైవర్స్ని మనమే డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ సెలీనియం 4లో ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ లైక్ బ్రౌజర్స్ ఏం మనం ఇన్స్టాల్ చేసుకోకుండా డ్రైవర్స్ ఏం మనం ఇన్స్టాల్ చేసుకోకుండా హెల్ప్ చేస్తుంది. బ్రౌజర్ మన సిస్టంలో ఇన్స్టాల్డ్ ఉండాలి. ఓకే, మీ సిస్టంలో క్రోమ్ లేకుండా మీరు అసలు క్రోమ్ని ట్రిగర్ చేయలేరు. మీ సిస్టంలో క్రోమ్ ఉంటే క్రోమ్ ట్రిగర్ చేసుకోవచ్చు, ఫైర్ ఫాక్స్ ఉంటే ఫైర్ ఫాక్స్ చేసుకోవచ్చు అలాగా. సో ఇప్పుడు మనం వర్జన్ ఎలా సెలెక్ట్ చేస్తాం బేసిక్గా అనేసి అంటే ఏదైతే రీసెంట్ దానిలో ఎక్కువ యూసేజెస్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ లేటెస్ట్ దానిలో 4.24 నుండి 4.19 వరకు ఉన్నాయి. సో ఇందులో ఎక్కువ యూసేజ్ మనకి ఈ 4.2కు ఉంది, నెక్స్ట్ 4.22కు ఉంది. సో ఈ రెండిట్లో ఏది వాడినా పర్లేదు. లెట్స్ గో ఫర్ 4.22. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే కాపీ అయింది. ఆ కాపీ అయిన దాన్ని వీ హ్యావ్ టు ప్లేస్ బిట్వీన్ ఈ డిపెండెన్సీస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఓన్లీ JUnit జార్ ఒకటే ఉంది కదా. సో నేను యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ టు సేవ్ ఇట్ ఆఫ్టర్ పేస్టింగ్ ఇట్. సో యాజ్ సూన్ యాజ్ యూ సేవ్ ఇట్ మీకు ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే అన్ని సెలీనియంకి సంబంధించినవి, ఓకే, అన్ని జార్స్ డౌన్లోడ్ అయిపోతున్నాయి అన్నమాట. నవ్ యూ హ్యావ్ ద సెలీనియం టూల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మన ఈ డిఫాల్ట్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేసుకొని ఉంచుకోండి. ఇవాళ నేను అది ఎలా చేయాలని చెప్పను, నేను నార్మల్గా ఒక స్క్రిప్ట్ అసలు రన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అని. ఇది సెటప్ ఇక్కడ వర్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏదో సమ్ లాజిక్ రాసింది. ఇప్పుడు ఈ లాజిక్ని కనుక నేను రన్ చేస్తే ఏమైందంటే ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 2 seconds స్టార్టింగ్లోనే, 10 seconds వరకు. సో ఇప్పుడు ఇది రన్ చేశాను కదా. సో సమ్ స్క్రిప్ట్ ఈజ్ రన్నింగ్ ఆన్. ఓకే, నేను 2 times రన్ కొట్టినట్టున్నాను, అందుకే రెండు సార్లు ఓపెన్ అవుతుంది. సో బ్రౌజర్ అనేది ఓపెన్ అయ్యిద్ది, దాని అంతా అదే అవుతుంది, నేనే నొక్కలేదు. సో అదే ఓపెన్ అయ్యి అదే URLని హిట్ చేస్తుంది. సో సెలీనియం అనేది ఏంటంటే ఇనీషియల్గానే మ్యాక్సిమైజ్డ్ స్టేజ్లో ఓపెన్ చేస్తే మనకు మ్యాక్సిమైజ్ అయిపోదు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇది స్మాల్ విండోలో ఓపెన్ అయింది. సో ఆ స్మాల్ విండో కాస్త మనకి మ్యాక్సిమైజ్ అవ్వాలంటే దానికి ఒక స్పెసిఫిక్ కమాండ్ రాస్తాం మనం దానిలోనే. సో ఇది ఇంకా పేజ్ లోడ్ కంప్లీట్గా అవ్వలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ పేజ్ లోడ్ కంప్లీట్గా అవుతుందో ఆ తర్వాతే నెక్స్ట్ యాక్షన్కి వెళ్తుంది. ఓన్లీ పేజ్ లోడ్ ఒక్కదాని కోసమే ఇట్ విల్ వెయిట్, తర్వాత నుండి అసలు వెయిట్ చేయదు. మనం రాసుకున్న స్క్రిప్ట్ వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. అండ్ ఎందుకో ఇది యాక్చువల్లీ మ్యాక్బుక్లో కొంచెం స్లోగా లోడ్ అయింది, బట్ విండోస్ ల్యాప్టాప్స్లో చాలా ఫాస్ట్గా అయిపోయింది యాక్షన్ ఏదైతే లోడ్ అవుతుందో అది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై అన్ ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. సో మనం ఏం చేయట్లేదు, సాఫ్ట్వేర్ రన్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి కనిపించట్లేదు కదా, స్క్రోల్ చేయడానికి ఒక సపరేట్ లాజిక్ ఉంటుంది స్క్రోల్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనకి మెనూలో ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటుంది, మారుతున్నాయి ఇక్కడ. సో ఆటోమేటిక్గా చేసుకొని బ్రౌజర్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. అది లాజిక్, ఇది ఇంకోటిది. సో అలా మనం కోడ్ అనేది రాసుకొని ఈచ్ ఎలిమెంట్, ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక వే ఉంటుంది. సో ఇప్పుడు నేను డ్రాప్ డౌన్లో ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేయాలంటే ఒక వే ఉంటుంది, నేను ఒక విండోని మ్యాక్సిమైజ్ చేయాలంటే ఒక కమాండ్ ఉంటుంది, బ్రౌజర్ స్క్రోల్ చేయాలంటే ఒకటి ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ గురించి ఫస్ట్ నేర్చుకొని ఆ తర్వాత మనము ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయాలి. ఆ ఫ్రేమ్వర్క్ తయారు చేసి మనం చేస్తే మనకి సెలీనియం అయిపోయింది. సో దీనికి అట్లీస్ట్ ఒక 15 to 20 క్లాస్ అయినా పడితే ఈజీగా. చూద్దాం, ఓకేనా.